హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. నేను మీ వెంకటరెడ్డి. ఈరోజు తొలి ఏకాదశి దేవునికి నైవేద్యం పెట్టడానికి సేమియా పాయసం చేస్తున్నాను. ఒక 50 గ్రామ్స్ సేమియా, ఒక 100 గ్రామ్స్ షుగర్. మన చిన్న గ్లాసులో సగం అంత సేమియా, సేమ్ అదే సగం షుగర్. ఒక 3 ఇలాచీ, 4 జీడిపప్పు, ఒక 4-5 కిస్మిస్, 3 బాదాం. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 1/2 లీటర్ పాలు కాగబెట్టుకుందాము. 1/2 లీటర్ పాలు కాగబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో మా పిల్లలు కానీ మాకు కానీ అందరికీ సేమియా అంటే చాలా ఇష్టం. సేమియా పాయసం మరీ చిక్కగా లద్దిలాగా కాకుండా కొద్దిగా లూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకే 50 గ్రామ్స్ సేమియా ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్కి సరిపోతుంది. కాబట్టి లూజ్గా చేసుకుంటూ ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీరు ఈరోజు ఏం చేసుకున్నారో సేమియా మాకు కామెంట్లో పెట్టండి. ఎప్పుడైనా పాలు కాగబెట్టినప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగా మరీ ఒక 50 ml అట్లా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఎందుకు అంటే సీక్రెట్ ఏంటంటే చిక్కటి పాలు అట్లా కాగబెడతాయి, అందు గురించి అని జస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అయిన తర్వాత జనరల్గా డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వాడుతూ ఉండాలి వంటలల్లో. చాలా కాస్ట్లీ ఉన్నాయి, కాకపోతే రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు ఏదైనా ఇట్లా స్పెషల్ చేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. జనరల్గా మన కర్రీస్లో పేస్ట్ వేసుకున్నప్పుడు కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ 2-3 వేసుకుంటే అదేం వేస్ట్ అయ్యేది కాదు కదా. మనం తింటే ఒంటికి బలమే మనకు అది. ఓకేనా అండి. ఇప్పుడు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందంటే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఒక 1 minute అంతే, ఎక్కువ 1 నిమిషంలో గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తాయి. వాటిని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నెయ్యి రాకుండా అట్లా నెయ్యి ఉంచేసి వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమియా వేయించుకోవాలి. సేమియా నెయ్యిలో వేయించుకుంటే కమ్మదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. ఇది కూడా సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో వీక్లీ వన్స్ లేకపోతే పండుగలకో ఇప్పుడు సేమియా చేసుకుంటే బాగుంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు పాలు పోసేసుకోవాలి. వేడి చేసిన పాలు 1/2 లీటర్ పోసేసుకోవాలి. పోసుకొని ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే ఆటోమేటిక్గా సేమియా బాయిల్ అవుతుంటుంది. మీరు సేమియా పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఇలాచీ 3 ఇలాచీ ఉన్నాయి కదా, అవి దంచి వాటి పొడి వేసుకోవాలి. ఇలాచీలు పొట్టు వేయదు, పొట్టు వేస్తే మనకంతా నోటికి అడ్డం తగులుతుంటుంది. ఓన్లీ ఇలాచీ పొడి మాత్రమే, గింజల పొడి చేసి వేయాలి. ఓకే, బాయిల్డ్ అయిందండి. ఈ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలి. ఎప్పుడైనా పాలు కాగబెడేటప్పుడు ముందే షుగర్ వేస్తే పాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది. పాలు బాయిల్డ్ అయిన తర్వాతనే షుగర్ వేయాలి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు బాయిల్డ్ అయితే షుగరు కరిగిపోయింది. ఎట్ ది సేమ్ టైం సేమియా కూడా బాయిల్డ్ అయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే 5 minutesలో అయిపోతుందండి సేమియా. దానికి పెద్ద టైం ఏం పట్టదు, 5 minutesలో అయిపోతుంది. ఓకే,
దీన్ని ఇక మనం బౌల్లోకి మార్చుకున్నాము. సూపర్గా ఉంటుందండి, టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ.